పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా ఈ అల్లు అర్జున్ ఆ సినిమాకి వెళ్ళడం, ఆ తొక్కిసాటు జరగడం, అందులో రేవతి అనే ఒక మహిళ చనిపోవడం, ఆమె సినిమాలు చూడడానికి వచ్చింది టికెట్ కొనుక్కొని. అల్లు అర్జున్ చూడడానికి రాలేదు. కొడుకు 9 ఏళ్ల పిల్లవాడు, అతని చావుతులో ఉన్నాడు. ఆ మరణం పట్ల సిపిఐ తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఉన్నాను. వాడు కుమారుడు త్వరగా కోలుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అసలు ఈ సంఘటన చాలా ఘోరమైంది. పుష్ప సినిమా అనేది ఒక ఎర్రచంద్రం స్మగ్లింగ్ సంబంధించినటువంటి హీనాతి హీనమైన సినిమా అది. అది సందేశం ఏమి ఇస్తుంది? స్మగ్లింగ్ బాగా చేసుకోమని చెప్పేసి ఇస్తుందా? అలాంటి సినిమాలో అనేక అసహ్యకర సీన్స్ ఉన్నాయి. కూర్చుంటే ఒకసారి, లేస్తే ఒకసారి చెప్పేసి, లేదంటే ఇంకొక సినిమాని, ఈ పద్ధతుల్లో ఒక బూత్తో కూడినటువంటి పాటలు, సెక్స్ సినిమాలు పెట్టి, స్మగ్లింగ్ పెట్టి, ఈ రెండు సమాజానికి చీడపురుగులాంటిది. దాన్ని ఎక్స్పోజ్ చేసేందుకు గవర్నమెంట్ సిగ్గు లేకుండా వాళ్ళకి ప్రోత్సహించింది టికెట్లు పెంచుకోవడానికి. ఆ 700, 1000 రూపాయలు, 3000 రూపాయలు పెంచుకొని టికెట్ ఇస్తే, 3000 రూపాయలు ప్రభుత్వం ప్రకటిస్తే వాడు 6000 రూపాయలకు అమ్ముకున్నాడు. అంటే ప్రభుత్వం ఎందుకు చేయాలా? అదేమన్నా ఆదర్శమైన సినిమా? అదేమన్నా ఇది జాతి సమాజానికి ఉపయోగపడే సినిమా కాదు కదా. కాబట్టి ప్రభుత్వం అట్లాంటి ప్రోత్సహించడం తప్పు. దాన్ని వాళ్ళు ఆ విధంగా చేయకూడదు. రెండవది, ఈ జరిగిన తర్వాత, ఘటన తర్వాత రాజకీయ నాయకులందరూ కూడా ఉత్సాహంగా వాళ్ళ ఇంటికి పోతున్నారు, పరిగెడుతున్నారు. సినిమా థియేటర్స్, యాక్టర్స్ అంటే వాళ్ళకి తప్పదు, ఆ రంగంలో పనిచేశారు కాబట్టి. రాజకీయ నాయకుల కింద చీప్ ప్రచారం ఎందుకు జరగాల? ఆ విధంగా ఎందుకు ప్రోత్సహించాలా? ఒక విధంగా అంటే రాజకీయ నాయకులు కూడా నైతిక ప్రవర్తనలు తిరోధకరిస్తా ఉన్నారు. చాలా బాధపడతా ఉన్నా. అట్లాగనే ఇది ఒక హింసకు కూడినటువంటి సినిమాని ప్రోత్సహించడానికి చేస్తే, అల్లు అరవింద్ లాంటి పెద్ద కుటుంబం అది. అల్లు వాళ్ళ నాన్నగారు శ్రీకాకుళ కమ్యూనిస్టు ఉద్దండుడు, ప్రజాటువంటి కళాకారుడు, సినిమా రంగంలోని పైకి ఆదర్శం చేసేవాడు. ఆ కుటుంబంలో ఇట్లాంటి జరుగుతున్నప్పుడు దాన్ని వాళ్ళు ఏదో అవమానంగా ఫీల్ అయ్యి దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం ఇట్లాంటి వైఖరి పైన కఠిన వైఖరి తీసుకోవాల్సింది. పోలీసులు తప్పులేం లేదు, వాళ్ళకి క్షమించుకోవడానికి పని లేదు. ఇట్లాంటి భవిష్యత్తులో జరగకుండా కావాల్సిన ఏర్పాట్లు అటు సినిమా ప్రేక్షకులు తీసుకోవాలి, సినిమాలో ఉన్న నాయకులు, కళాకారులు తీసుకోవాలి, రాజకీయ నాయకులు తీసుకోవాలి, తర్వాత ప్రగతిశీల కామకులు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి హింసతో కూడినటువంటి సినిమాను ప్రోత్సహించే చర్యలకి తీవ్రంగా ఖండించాలని కోరుతున్నాం. ఆ అమ్మాయికి, చనిపోయిన అమ్మాయికి పుష్ప సినిమా పారితోషికం అవసరం లేదు. అది అవమానమే. ప్రభుత్వం సహాయం చేయాలి, సభ్య సమాజం అంతా సహాయం చేయాలి, ప్రజలందరూ సహాయం చేయాలి. మేము కూడా ఆ విధంగా కోరుకుంటున్నాం, ఆ విధంగా సహాయం చేస్తాం. ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తున్నాం. ఈ జరిగిన సంఘటనకి విచారం అయితే వస్తా ఉన్నాను.